అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీకు గుర్తుంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ నేను ఎఫ్‌డిఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్స్ గురించి ఒక వీడియో చేశాను. అప్పుడే బూమ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ వీడియోలో మీకు ఈ ఎఫ్‌డిఈ అంటే ఏంటి, రోల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, ఆర్ మీకు హెల్ప్ అవుతుందా లేదా అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ఇట్ యెట్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ వాచ్ దిస్ వీడియో. బట్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే చాలా మందికి ఆ స్పెసిఫిక్ రోల్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్, రోడ్ మ్యాప్ ఇంట్రెస్ట్ ఉంది. దట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, నేను చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో చూస్తుంది ఏంటంటే, ఈ స్పెసిఫిక్ రోల్‌కి గ్రోత్ చాలా బాగుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓపెనింగ్స్ కానివ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీస్ కానివ్వచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానివ్వచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెన్ ట్రావెల్ కానివ్వచ్చు. కాబట్టి మీలో చాలా మందికి హెల్ప్ అవుద్ది అనిపించింది. అండ్ బికాస్ దిస్ ఈస్ అ న్యూ రోల్, మీకు ఇన్ జనరల్ కొంచెం రెస్ట్రిక్షన్స్ కూడా, ఆర్ ఇన్ జనరల్ కొంచెం క్రైటీరియా కూడా అంత స్ట్రిక్ట్‌గా ఉండదు. టు గివ్ యూ అ బ్రీఫ్, ఎఫ్‌డిఈ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్స్ అనేది ఈ మధ్యనే ఈ ఏఐ బూమ్ తర్వాత ఏ కంపెనీస్ అయితే ఏఐ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అమ్ముతాయో అవన్నీ కూడా ఈ రోల్స్ని అక్వైర్ చేసుకోవడం, హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. దీంట్లో ఏం జరుగుద్ది అంటే, మీరు యాజ్ అ ఇంజనీర్ మీ కంపెనీ తరపున వేరే ఎంటర్ప్రైజ్ కస్టమర్ కంపెనీస్కి వెళ్ళి మీ ప్రోడక్ట్ని వాళ్ళ కంపెనీలోని టీమ్స్తో ఇంటిగ్రేట్ చేసి దాని యొక్క బెనిఫిట్ని ఆ కంపెనీకి చెప్పడం ద్వారా ఆ కంపెనీ మీ కంపెనీతో మీ ప్రోడక్ట్ని తీసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకుని దానికి డబ్బులు కడుతుంది. కాబట్టి మీ కంపెనీ డబ్బులు వస్తాయి అండ్ దాని ద్వారా మీకు శాలరీలు వస్తాయి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ అంటే టికెట్ సైజ్, అంటే మీరు క్లోజ్ చేసే ఆ డీల్ వాల్యూ ఉంటుందో ఆ డీల్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని మీద ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీస్ కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. దాట్స్ ది కాంటెక్స్ట్. అండ్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, సి, అందరికీ తెలిసిందే, మీరు మీ ఇంట్లో ఎవరైనా సరే వెళ్ళి ఏఐ అంటే మీకు ఏం గుర్తొస్తుంది అంటే సగం మందికి చాట్ జీపీటీనే గుర్తొస్తుంది. ఎస్ ఆర్ నో? మరి ఆ విధంగా చూసుకుంటే ఓపెన్ ఏఐ షుడ్ హ్యావ్ బీన్ లైక్ ద, ఆర్ అట్ మ్యాక్స్ కొంతమందికి జెమినీ గుర్తొస్తుంది. క్లాడ్ అనేది డెవలపర్స్ ఆర్ టెక్నికల్ పీపుల్కి మాత్రం ఎక్కువగా తెలుసు, అవునా కదా? మరి అలాంటప్పుడు దేనికి ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూస్ ఎక్కువ ఉండాలి? ఎస్, చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఆర్ జెమినీ, గూగుల్కి ఉండాలి. బట్ మీరు చూస్తే ద రెవెన్యూ ఈస్ గ్రోయింగ్ అట్ అ డ్రాస్టిక్ లెవెల్ ఫర్ ఆంథ్రోపిక్, క్లాడ్కి. ఎందుకు? బికాస్ క్లాడ్ కస్టమర్స్ అందరూ కూడా ఎంటర్ప్రైజ్ కస్టమర్స్. అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో జరిగే డీల్స్ అనేవి దే ఆర్ ఆఫ్ మ్యాసివ్ స్కేల్. అండ్ ఏ కంపెనీస్ అయితే ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ని సరిగ్గా అట్రాక్ట్ చేసుకోగలరో, ఏ కంపెనీస్ అయితే ఎంటర్ప్రైజ్ కస్టమర్స్ని సరిగ్గా కేటర్ చేయగలదో వాళ్ళే ఎవెన్చువల్గా ఈ ఏఐ రేస్లో ముందుంటారు. కాబట్టి ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ ఇన్ దాట్ పొజిషన్. కాబట్టి అందరూ కూడా ఈ రోల్స్ కోసం చాలా ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు. సి, ఐల్ గో ఇన్ టు ద యాక్చువల్ రోడ్ మ్యాప్. బట్ దానికంటే ముందు ఇంకొక చిన్న విషయం. సి, దిస్ ఈస్ నాట్ లైక్ అ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బూమ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టైంలో ఓకే, ఇట్ వాస్ అ బూమ్, అందరూ నేర్చుకున్నారు, బట్ దాంట్లో పెద్ద రోల్స్ ఏమి రాలేదు బయటికి. దీంట్లో అలా కాదు. పీపుల్ ఆర్ సీయింగ్ దట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, కాబట్టి ఎక్కువగా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. యూ కెన్ చెక్ దట్. టు గివ్ యూ ఎగ్జాంపుల్స్, చెక్ గూగుల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, పాలంతర్, స్ట్రైప్, అట్లాసియన్, లైక్ చెక్ ఎనీ కంపెనీస్ విచ్ హ్యావ్ దీస్ ఏఐ ఆఫరింగ్స్. అందరూ కూడా ఎఫ్డిఈస్ని హైర్ చేసుకుంటున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ చాలా అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో ఆల్సో. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద రోడ్ మ్యాప్. ప్లీజ్ గైస్, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ముందుకు వెళ్ళకండి. మీ సబ్స్క్రిప్షన్, మీ ఆ సబ్స్క్రైబ్ బటన్, ఇట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ పుష్ టు ద ఛానల్. కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ డూయింగ్ దట్. సో నేను బేసిక్లీ ఈ ఆర్టిఫాక్ట్ని క్లాడ్ని వాడే క్రియేట్ చేశాను. ఐ విల్ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్. సో దీన్ని మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ యూ కెన్ యూస్ దిస్ టు ట్రాక్ యువర్ ఓన్ ప్రోగ్రెస్. దీంట్లో మీకు నేను ఎగ్జాక్ట్గా ఏమేమి నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, బికాస్ అన్నీ కూడా మీకు పిహెచ్డి లెవెల్ వచ్చేయక్కర్లేదు. యూ నీడ్ లైక్ థింగ్స్ అట్ అ స్పెసిఫిక్ లెవెల్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, దీంట్లోని ప్రతి చెప్పే ఐటమ్ ఇన్ ద రోడ్ మ్యాప్ ఈజ్ బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ యాక్చువల్ రోల్స్. సో బేసిక్లీ దీన్ని క్రియేట్ చేసేందుకు నేను క్లాడ్ అండ్ గ్రాక్ రెండింటిని వాడి బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఫ్రమ్ యాక్చువల్ కంపెనీస్, ఇప్పుడు ఓపెనింగ్స్ అంటే ఇవాళ అట్ దిస్ పాయింట్ ఉన్న ఓపెనింగ్స్లోని జేడీస్ని చూసి తయారు చేశాను. కాబట్టి దిస్ విల్ బీ ఆఫ్ గ్రేట్ హెల్ప్. సో దీంట్లో బేసిక్లీ ఇఫ్ యూ హ్యావ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, దీన్ని మీరు టాకిల్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు చూడొచ్చు. బట్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ అబ్సల్యూట్లీ, మీకు ఏమీ రాదనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ చాలా మంది ఉండేది, ఫ్రెషర్స్కి దీంట్లో ఉన్నాయా ఆపర్చునిటీస్ అంటే ఎస్ ఉన్నాయి. ఇఫ్ యూ నో ది స్కిల్స్ యూ కెన్ స్టిల్ గెట్ యాజ్ అ ఫ్రెషర్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫేజ్ 1 ఈజ్ ఇంజనీరింగ్. సో దీంట్లో ఫస్ట్గా పైథన్. అండ్ ఈ పైథన్లో మీకు ఎంతవరకు రావాలి అంటే క్లీన్ మాడ్యూల్స్ అండ్ టైపింగ్, డేటా క్లాస్, ప్రోటోకాల్ అండ్ పైడాంటిక్ వచ్చి ఉండాలి. ఎర్రర్స్, రీట్రైస్, టైమ్అవుట్స్ ఏ విధంగా డీల్ చేయాలి, ఏ విధంగా వర్క్ అవుతాయి అని తెలిసి ఉండాలి. అండ్ ఆబ్వియస్లీ టాకింగ్ అబౌట్ రీట్రైస్ అండ్ టైమ్అవుట్స్ కాబట్టి ఏపీఐస్ ఎలా క్రియేట్ చేస్తారు పైథన్లో అండ్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తారు వచ్చి ఉండాలి.
పై టెస్ట్ వచ్చి ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ అండ్ వర్క్ విత్ CLI కమాండ్స్ అండ్ CLI స్క్రిప్ట్స్. ఆ తర్వాత రీడింగ్ సమ్వన్ ఎల్సెస్ కోడ్ బేస్ ఫాస్ట్. ఆబ్వియస్లీ దిస్ రిక్వైర్డ్ బికాస్ మీరు వేరే వాళ్ళ టీంకి వెళ్ళి వాళ్ళ టీంలో మీ ప్రొడక్ట్ని ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ చూపించాలి. సో పైథాన్లో ఇంతవరకు వస్తే సరిపోతుంది. ఆ తర్వాత వీ హ్యావ్ HTTP, APIs అండ్ ఇంటిగ్రేషన్. రెస్ట్ APIs వచ్చి ఉండాలి. స్టేటస్ కోడ్స్, ఐడెంపోటెన్సీ, పేజినేషన్, వెబ్ హుక్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. ఆత్ హెడర్స్, API కీస్, OAuth క్లయింట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. రీట్రైస్ విత్ బ్యాక్ ఆఫ్ ఇందా చెప్పిన రీట్రైస్ అదే బ్యాక్ ఆఫ్, రేట్ లిమిట్స్, DLQ ఇవి వచ్చి ఉండాలి. స్కీమా కాంట్రాక్ట్స్ తెలిసి ఉండాలి. హౌ డు యూ డిఫైన్ స్కీమా కాంట్రాక్ట్స్ అండ్ ఆ కాంట్రాక్ట్స్ని వాడుకొని హౌ డు యూ ఇంటిగ్రేట్ అన్ API ఇవి కూడా తెలిసి ఉండాలి. అగైన్ ఇవన్నీ మీకు వినడానికి కష్టంగా ఉండొచ్చు కానీ దీస్ ఆర్ థింగ్స్ విచ్ రెగ్యులర్ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ఆర్ రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నోస్ అబౌట్. సో ఇఫ్ యూఆర్ న్యూ అగైన్ కొత్తగా ఉండొచ్చు, బట్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ ద పాత్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. దెన్ వీ హ్యావ్ SQL అండ్ డేటా షిప్స్. సో SQLలో జాయిన్స్, గ్రూప్ బై, విండో ఫంక్షన్ సిటీస్, ఇండెక్సెస్, డూప్లికేట్స్, నల్ వాల్యూస్, వేర్ హౌసింగ్, పోస్ట్గ్రెస్. అగైన్ SQL మన ఛానల్లో చూస్తే సరిపోతుంది. దెన్ DSA అండ్ సిస్టమ్ డిజైన్. దీన్ని మీరు స్కిప్ చేయలేరు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రాంక్లీ, కొన్ని కంపెనీస్లో DSA అడగట్లేదు యాజ్ మచ్ యాజ్ ఇట్స్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ అదర్ కంపెనీస్, బట్ ఇన్ జనరల్ అడుగుతున్నారు కొన్ని కంపెనీస్లో. సో DSA వస్తే ఇన్ జనరల్ మీకు ఐటీలో హెల్ప్ అవుతుంది, నేర్చుకోండి. DSAలో కూడా నాట్ లైక్ హై లెవెల్, మీడియం సరిపోతుంది. అరేస్, హ్యాష్ మ్యాప్స్, ట్రీస్ యూస్డ్ యాజ్ టూల్స్ నాట్ యాజ్ ట్రివియా, పాసింగ్, ట్రాన్స్ఫర్మేషన్స్, సిస్టమ్ డిజైన్ ఫర్ మల్టీ టెనెంట్, క్యూస్, రీట్రై, స్టోరేజ్ చాయిస్, ఫెయిలియర్ మోడ్స్, కంకరెన్సీ, ఆల్ ఆఫ్ దిస్ వీటిలో కొంచెం ఎక్స్పర్టీస్ ఉండాలి. దెన్ కమింగ్ టు phase 2, ఇట్స్ మోర్ లైక్ షిప్ ఇట్ అనమాట. సో దీంట్లో మీకు లినక్స్ అండ్ డీబగింగ్ వచ్చి ఉండాలి బికాస్ దట్స్ వాట్ విల్ గోనా వర్క్ విత్. మీకు లినక్స్ సిస్టమ్స్ వచ్చి ఉండాలి కాబట్టి దాంట్లో షెల్ స్క్రిప్టింగ్, SSH ప్రాసెస్, లాగ్స్, కర్ల్ అంటే ఏంటి, కర్ల్ ఎందుకు వాడతాం, హౌ డు యూస్ దట్ టు ఎగ్జిక్యూట్ దీస్ API కమాండ్స్, ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, ఫైల్స్, పర్మిషన్స్, రీడింగ్ స్టాక్ ట్రేస్ అంటే ఏంటి, లెర్న్ అబౌట్ దాట్. హౌ డు యూ అనలైజ్ మన హీప్ డంప్స్. సో బేసిక్లీ మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఫెయిలియర్ వచ్చినప్పుడు దిల్ బి హీప్ డంప్, రైట్? ఆ హీప్ డంప్ని ఏ విధంగా అనలైజ్ చేస్తారు, వాటిని కూడా తెలిసి ఉండండి. Then at least learn one cloud service provider. I would prefer AWS, but anything is fine. So దాంట్లో మీకు ఐడెంటిటీ, సో యాక్సెస్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ లైక్ IAM, రోల్స్, పాలసీస్, కంప్యూటు, స్టోరేజ్, సీక్రెట్స్ మేనేజరు, క్లౌడ్ లాగ్స్, నెట్వర్కింగ్. దాంట్లో మీకు ఈ VPC సబ్నెట్స్ ఇవి వచ్చి ఉండాలి. అగైన్ ఇవి పెద్ద కష్టమేం కాదు, దీస్ ఆర్ యాక్చువల్లీ లైక్ బేసిక్ లెవెల్ ఇన్ క్లౌడ్, సో ఇవి కూడా నేర్చుకోండి. దెన్ డాకర్ అండ్ CI కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ ఎవ్రీ కంపెనీ ఎవ్రీ టీమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ డాకర్ డిప్లాయ్మెంట్, డాకర్ ఇమేజ్. సో దాన్ని ఏ విధంగా వాడతారు, సెటప్ చేసుకుంటారు, హౌ డు యూ యాడ్ ఇంటిగ్రేషన్స్ దేర్, అవన్నీ తెలిసి ఉండాలి. దెన్ అబ్జర్వబిలిటీ అండ్ క్వాలిటీ. బికాస్ మీరు ఆ టీంలోకి వెళ్ళి పనిచేసి మీ ప్రోడక్ట్ ఇంటిగ్రేట్ చేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు, దాట్ మీ ప్రోడక్ట్ ఆ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి డబ్బులు స్పెండ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి కదా. నౌ టు ప్రూవ్ దాట్ యూ నీడ్ మెట్రిక్స్ అండ్ విజిబిలిటీ. సో దాన్ని బిల్డ్ చేయాలంటే యూ నీడ్ అబ్జర్వబిలిటీ. సో దానికోసం మీకు ఇది వచ్చి ఉండాలి. దాంట్లో అగైన్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టూల్స్, న్యూ రెలిక్, స్ప్లంక్, సిగ్నల్ ఎఫెక్ట్స్. బీ గుడ్ అట్ లీస్ట్ వన్, మిగతాది మీరు అందరూ నేర్చుకోవచ్చు. దెన్ phase 3 ఈజ్ ఈ అప్లైడ్ AI. సో దిస్ ఇస్ మోర్ ఆన్ టు ద AI ఏజెంట్స్ పార్ట్. మీరు కనుక మన వంశీ భవానీలో AI ఏజెంట్స్ కోర్స్ చేస్తుంటే ఇదంతా కవర్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మన ఆ కోర్స్ Gen AI ఇంజనీర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దిస్ విల్ బీ ఈజీలీ కవర్డ్. దెన్ ఎంటర్ప్రైజ్ రియాలిటీ. సో దీంట్లో మీకు అగైన్ ఎంటర్ప్రైజ్కి నార్మల్ కంపెనీకి స్టార్ట్అప్కి ఏంటంటే దర్ లాట్ ఆఫ్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఎన్వైర్న్మెంట్. సో యూ షుడ్ నో అండ్ హ్యావ్ విజిబిలిటీ ఇన్ టు హౌ డస్ ఐడెంటిటీ వర్క్, how does security and tenancy work, how does customer system integrations work, right? So just go through this, like it will be helpful even if not for this. In general కూడా మీకు ఐటీలో ఇవి బాగా హెల్ప్ అవుతాయి. అగైన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్స్ లైక్ రియలీ డిఫికల్ట్. స్పెండ్ 1 or 1.5 month అంత కూడా అక్కర్లేదు, లైక్ 30 days షుడ్ బి ఫైన్. దీంట్లో డిఫికల్ట్ ఏంటి అంటే ఈ అప్లైడ్ AI విచ్ ఇస్ లైక్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ దట్స్ వాట్ ద రోల్ ఈస్ అబౌట్. అది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైక్ మన AWS అండ్ ఈ ప్రొడక్షన్ ఏదైతే ఉంది ఫస్ట్ 3, దిస్ ఆర్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. Then we have Fieldcraft. So basically దీంట్లో again it's not a course as it actually says. So it's more on to basically just go through these questions. మీకు అర్థమవుతుంది. It's more like okay, how do you make sure that the alerts configured are not noisy? How do you create visibility and discovery? Because one thing is ఐటీలో ఎప్పుడు కూడా something that you cannot measure, you cannot improve, right? Makes sense, right? ముందుగా దాన్ని మెజర్ చేయాలి. మెజర్ చేయకుండా how can you improve? Because okay, if it is at 20 today, I want to make it 25. ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కావాలంటే ముందుగా ఇప్పుడేమో తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 50 ఉందనుకోండి, యువర్ టార్గెట్ టు మేక్ ఇట్ 25 ఇస్ లైక్ నాట్ సూటబుల్, నాట్ ఫీజిబుల్. ఆర్ ఇఫ్ ఇట్స్ అట్ 10 to 25 కష్టం అనుకోండి, అగైన్ ఇట్స్ లైక్ అ వెరీ అన్రియలిస్టిక్ టార్గెట్. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు మెజర్ టు ఇంప్రూవ్. కాబట్టి ఇట్స్ మోర్ ఆన్ టు దోస్ లైన్స్. కమ్యూనికేషన్ ఆర్టిఫాక్ట్స్, అగైన్ ఇట్స్ మోర్ ఆన్ టు లైక్ ద కమ్యూనికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రొడక్ట్ ఫీడ్బ్యాక్ లూప్. సో ఈ మూడు కూడా దే ఆర్ యాక్చువల్లీ
ఐ వుడ్ సే స్కిల్ కంటే బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అనమాట. అగైన్ ఈ క్వశ్చన్స్ అన్ని నేను సొంతంగా ఫ్రేమ్ చేసింది కదా, టోల్డ్ యూ దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ యాక్చువల్ జాబ్ డిస్క్రిప్షన్. ఫైనల్లీ దిస్ ఇస్ మోర్ లైక్ అ ప్రాక్టీస్. సో వన్స్ ఆ పైన వచ్చేసాక యూ కెన్ ప్రాక్టీస్ దిస్ టు సీ వెర్ యూ స్టాండ్ అండ్ ట్రై టు అసెస్ యువర్ సెల్ఫ్. అండ్ దిస్ ఈస్ హౌ ద ప్లాన్ ఈస్ క్రియేటెడ్. సో యాజ్ పర్ ది అగైన్ ఏఐ జడ్జ్మెంట్ కొంతమందికి ఇది ఎక్కువ పడచ్చు, కొంతమంది తక్కువ పడచ్చు. సో యాజ్ పర్ ద ప్లాన్ మీరు దీన్ని 12 వీక్స్లో కంప్లీట్ చేయగలరు. సో హౌ డూ యూ డివైడ్ దాట్? సో ఫస్ట్ 2 వీక్స్ పైథాన్ ఏపీఐ ఎస్క్యూఎల్, తర్వాత 2 వీక్స్ డిప్లాయ్ ఆత్ లాగ్స్, తర్వాత 3 వీక్స్ ర్యాగ్ టూల్స్ ఇవాల్స్, ఆ తర్వాత 2 వీక్స్ ఎస్ఎస్ఓ ఇంటిగ్రేషన్ రైటప్స్, అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్. సో 12 వీక్స్లో అయిపోద్ది అంటున్నాడు, బట్ ఐ పర్సనలీ ఫీల్ దిస్ విల్ టేక్ 24 వీక్స్ బికాస్ ఐ థింక్ దీంట్లో కొంత దెర్ ఈస్ లైక్ ఇఫ్ యూ టేక్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ బై వంశీ భవాని 3 వీక్స్లో అయిపోద్దా అంటే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫుల్ టైమ్ ఎస్, బట్ లేకపోతే ఇట్ కెన్ టేక్ అప్ టు లైక్ 1 month. అంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఎస్ 12 వీక్స్లో అయిపోద్ది, బట్ కంప్లీట్లీ ఫ్రెష్గా ఫ్రమ్ స్క్రాచ్ అయితే టేక్ అ డబుల్ ఆఫ్ దిస్ అండ్ వర్క్ ఆన్ ఇట్. అండ్ నేను మీకు ఈ లింక్ షేర్ చేశాను కాబట్టి ప్లీజ్ లుక్ అట్ ద లాస్ట్ సెక్షన్ ఆల్సో, వాట్ ఈజ్ ఇనఫ్ అండ్ వాట్ ఈజ్ టూ మచ్ అన్నట్టుగా. సో పైథాన్లో వాట్ ఈజ్ ఇనఫ్, వాట్ ఈజ్ టూ మచ్ అంటే అంతవరకు వెళ్ళట్లేదని చెప్పి. సిమిలర్లీ ఫర్ టైప్ స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, క్లౌడ్, కుబర్నెటీస్, LLMs, RAGs, agents, evals, fine tuning, SSO, for all of them. Okay, and what are ignored on purpose? Prompt engineering యాడ్ చేయలేదు, సో కొన్ని థింగ్స్ యాడ్ చేయలేదు, అండ్ ఎందుకు యాడ్ చేయలేదు కూడా మీకు ఇక్కడ. సో ఇది సరిపోదు గైస్, 24 వీక్స్ గట్టి కొడితే లైక్ ఇట్స్ ఈజీ. ఎందుకంటే ఇంకా ఏ టెక్ దీని మీద కోర్స్ లాంచ్ చేయలేదు, ఎక్కువ ఫోకస్ దీని మీద లేదు, చాలా ఎక్కువ కాంపిటీషన్ లేదు, బట్ రిక్వైర్మెంట్ బీభత్సంగా ఉంది. నేను సేమ్ ఎప్పుడు చెప్పే డిమాండ్ సప్లై ఫార్ములానే, డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ లేదు. సో యూ విల్ గెట్ ద రైట్ ఆపర్చునిటీ అండ్ రైట్ ఎక్స్పోజర్. డూ ట్రై ఇట్ అవుట్. అండ్ ఛానల్కి కొత్త అయితే ఇందాక చెప్పినట్లుగా ప్లీజ్ టు సబ్స్క్రైబ్. వీడియో నచ్చే ఉంటుంది రైట్, ప్లీజ్ టు లైక్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. అండ్ వన్ లాస్ట్ థింగ్ గైస్, ప్లీజ్ మేక్ ష్యూర్ ఈ వీడియో అయిపోయాక మీరు కూడా ఒకసారి సొంతంగా వెళ్ళి లింక్డ్ఇన్లో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ అని చెప్పి సర్చ్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ మీరే సొంతంగా చదవండి. ఒక ఐడియా వస్తుంది, ఓకే ఏమేమి అడుగుతున్నారు, గ్యాప్ ఒప్పుకుంటున్నారు ఒప్పుకోవట్లేదా, ఈ క్వశ్చన్స్ కూడా మీకే సొంతంగా ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై